బేసిక్గా కొంతమందికి ఇంత కాస్మెటాలజీ చేయించుకునేంత రేంజ్ ఉండదు. సో దీన్ని ఎట్లా అండి, అంటే బేసిక్గా ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఏదైనా డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళ యొక్క స్కిన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ కోసము ఎవరైనా సరే సన్ స్క్రీన్ మాత్రం మార్నింగ్ తప్పకుండా వాడుకోవాల్సిందే అండి. మీ యొక్క స్కిన్ యొక్క లక్షణాన్ని బట్టి సన్ స్క్రీన్ మాత్రం రెగ్యులర్గా మార్నింగ్ టైం వాడుకుంటే సన్కు సంబంధించినటువంటి చర్మ జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా మీ యొక్క లక్షణం బట్టి స్కిన్ యొక్క విధానం బట్టి నైట్గా వాడుకునేటువంటి క్రీమ్స్ అనేటువంటి తేడా అవుతూ ఉంటాయి. కొన్ని వాడుకోవాలా, కొన్ని వాడుకోకూడదు అనేటువంటి విషయాన్ని మీరు డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే కానీ తెలియదు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.